ఒకప్పుడు ఒకే ఇయర్‌లో అరడజన్‌కు పైగా సినిమాలు రిలీజ్ చేసి అన్ని హిట్స్ కొట్టిన అల్లరి నరేష్ ఒక మినిమమ్ గ్యారంటీ హీరో అనే నేమ్ తెచ్చుకున్నారు. కానీ తర్వాత కామెడీ సినిమాలు అంతగా వర్క్ అవ్వకపోవడంతో రూట్ మార్చి సీరియస్ అండ్ యాక్షన్ మూవీస్‌లో కూడా కనపడడం స్టార్ట్ చేశారు. ఈ రోజు 12A రైల్వే స్టేషన్ అనే ఒక కొత్త మూవీతో మళ్ళీ మన ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే, కథలోకి వెళ్తే కార్తీక్ ఒక అనాథ. టిల్లు అనే ఒక పొలిటీషియన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆరాధన అనే అమ్మాయితో లవ్ లో కూడా పడతాడు. కానీ తను మాత్రం కార్తీక్ ని అస్సలు పట్టించుకోదు. టిల్లు ఒకసారి ఒక ఇంపార్టెంట్ పార్సల్ ఇచ్చి దాన్ని ఎక్కడైనా దాచమంటే అది ఆరాధన వాళ్ళ ఇంట్లో దాయడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, కార్తీక్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది మిగతా కథ. థ్రిల్లర్ మూవీస్ డైరెక్టర్ జీతు జోసెఫ్ చేసిన దృశ్యం మూవీలో స్టోరీని నీట్ గా ప్రెజెంట్ చేస్తూ లాస్ట్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇవ్వడంతో ఆడియన్స్ చాలా థ్రిల్ అయిపోయి దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు. కానీ అదే జీతు జోసెఫ్ రీసెంట్ గా చేసిన మిరేజ్ లో మాత్రం మాటి మాటికి ఒక ట్విస్ట్ పెట్టినా కూడా కథలో ఇన్ని ట్విస్టులు ఎందుకు అనే ఫీల్ వచ్చింది. ఈ సినిమా చూస్తే కూడా ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ ఉంటుంది. కథ మధ్యలో ట్విస్ట్ కాకుండా ట్విస్ట్లు రాసుకొని దాన్నే కథలా మార్చడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. అండ్ ఈ మధ్య ఇలా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కూడా చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్ కే సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సినిమాలో ట్విస్ట్లు ఉన్నా కూడా అవి పెద్దగా థ్రిల్ కూడా చేయవు, చాలా అనవసరంగా కూడా అనిపిస్తాయి. పోలీసులు ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా కనుక్కోలేని కొన్ని విషయాల్ని అనాథగా పెరిగిన హీరో సాల్వ్ చేస్తుండడం కొంచెం ఎక్కువ లిబర్టీస్ తీసుకున్నట్లుగానే అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్లా నరేట్ చేసే ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరు అనేది రివీల్ అయ్యాక అండ్ దాని వెనుకున్న రీజన్ తెలిసాక కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ లో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా కంప్లీట్ గా మాస్ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా ఉంటాయి. ఈ సినిమాలో ట్విస్ట్లు ఉన్నా ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల థ్రిల్లర్ సినిమా అయినా కూడా అలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ సినిమా ఒకప్పుడు కామెడీ ఫిల్మ్స్ తో తనకంటూ ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు తన మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అసలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియని స్టేజ్కి వచ్చేసాయి. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ ని గుర్తించి ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్ తో డైరెక్టర్స్ తనని అప్రోచ్ అవ్వాలని కోరుకుందాం. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కార్తీక్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా తెలంగాణ స్లాంగ్ తనకి అంతగా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కామాక్షి దామర్లా ఉన్నతలో బాగానే పర్ఫార్మ్ చేసింది. హర్ష చెముడు గెటప్ సీను ఉన్న కొద్దిసేపు బాగానే పర్ఫార్మ్ చేశారు. G1 అనీష్ కుర్విల్లా కూడా ఓకే. సాయి కుమార్, అభిరామి అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా బాగానే పర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. బీమ్ సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది. పొలిమేర ప్రొడ్యూసర్ అనిల్ విశ్వనాథ్ రాసిన కథలో ట్విస్ట్లు ఉన్నా దాన్ని ఒక ప్రాపర్ కథగా రాయడంలో సక్సెస్ కాలేకపోయారు. డైరెక్టర్ నాని కాసర్గడ్డ ఫస్ట్ హాఫ్ అంత బాగా డీల్ చేయకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం బాగానే మేనేజ్ చేయగలిగాడు. ఓవరాల్ గా 12A రైల్వే కాలనీ ఒక యావరేజ్ థ్రిల్లర్. ట్విస్ట్లు ఉన్న సరైన కథ ఎమోషన్స్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయింది. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బై.